యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కృష్ణ ఎక్కడే? త్వరగా వెళ్ళాలంది, రాదే? ఏంటి ఏంటి నువ్వేం చేస్తున్నా? వదిలేస్తున్నానని రెచ్చిపోతున్నావా? అన్నీ నువ్వే చేసావు. ఇప్పుడు నా బండి తీసేసి నీ కారు పెట్టుకున్నావు. ఊరుకోవాలా? మా పూజ పూర్తయి నేను వెళ్లే వరకు ఆ బండి అలాగే ఉంటుంది. ఇంత లేవు ఏంటి నీ ధైర్యం? అడ్డు తప్పుకో, చెప్తా. పారిపోదావనా? పూజారి గారు, ఆగు. అన్నయ్య ఏడి? ఏదో అద్భుతం కనపడుంటుందిలే. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగే. నన్ను చూస్తున్నాడేంటి? అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. పూజలో బిజీగా ఉన్నారు, అడగకుండా ఫోటో తీసుకోవడం కరెక్ట్ కాదు. ఒక మాట పర్మిషన్ అడిగి తీసుకోవాలి. ఆ దీపం అంత కాంతితో మీరున్నారండి. మీ ఇన్నోసెన్స్, మీ పద్ధతి, మీ కట్టు బొట్టు అచ్చ తెలుగుతనం ఉట్టిపడుతుంది. యాక్చువల్గా నేను ఫోటోగ్రాఫర్ని. మీ న్యాచురల్ బ్యూటీని ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తేనే. స్వామి, మిమ్మల్ని అడిగేదొక్కటే, నా వాళ్ళకి నేను మోయలేని భారం కాకూడదు. మాట్లాడడం లేదు, సారీ అనే పదం తప్ప ఏదీ వినలేదు. ఆడవాళ్ళకి సిగ్గుంటుంది, ఐ అండర్స్టాండ్. మీకు ఇబ్బంది అయితే మాట్లాడకండి. ఆ గంట ఒకసారి కొట్టినా అదే మీ పర్మిషన్ అని అర్థం చేసుకుంటాను. ఇంక ఇబ్బంది పెట్టను. మీరు ఆ గంట కొట్టకపోతే నేను వెళ్ళిపోతాను. అదే నా కోరిక స్వామి, తీర్చండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎక్కడికి పోలేవు, ఇంకా తప్పించుకోలేవు. ఏంటి దారుణం? వదులు. ఎక్కువ చేయకు. వచ్చి తాళం తీసి వెళ్ళు, వదులుతా. అంత పంతమేంటి? నీకంతేంటి? రా. రేయ్, నిన్ను నువ్వా? ఎందుకు కొడుతున్నారు? నీకు సంబంధం ఏంటి? వీడు నా బ్రదర్. నీ బ్రదరా? గొప్ప బ్రదరే. ఏం చేశాడు?
బరి తెగించి నా కూతురి మొహం మీద కెమెరా పెట్టి ఫోటోలు తీస్తున్నాడు. అదెంత భయపడిపోయింది, అందుకే చంప పగలగొట్టాను. వీడు అలాంటి వాడు కాదు. మాకు అబద్ధాలు చెప్పడం రాదు. చెప్పమను, ఉన్నాడుగా. పర్మిషన్ అడిగే ఫొటోస్ తీసానురా. విన్నారా? మీ వాడు చెప్పాడు కదా అని నమ్ముతావా? ఏ అమ్మాయి అయినా ఫొటోస్ తీసుకోమని చెప్తుందా? చెప్తుందా? చెప్పు. మా అమ్మాయి చెప్పిందా? చెప్పు, మా అమ్మాయి చెప్పిందా? అంటే మాటగా చెప్పలేదు. విన్నారా? మాట్లాడవేంటి? మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు. వాడు ఫోటోగ్రాఫర్. ఇది పొరపాటుగా జరిగింది మాత్రమే. దీన్ని రాద్ధాంతం చేయకండి. ఆ రోజు తమరు చేసిందేంటయ్యా? అది రాతంతం కాదా? ఎన్నన్నావు? నా పెంపకాన్నే తప్పు పట్టావు, నా సంస్కారాన్ని నిందించావు. నీ వరకు వస్తే నీ వాడు ఆణిముత్యం అయిపోయాడా? ఇది రాద్ధాంతమే. ఇప్పుడు అడుగుతున్నాను, ఇదేనా మీ అమ్మా నాన్నల పెంపకం? ఇదేనా మీ సంస్కారం? నీతులు ఎదుటివారికి చెప్పడం కాదు, ముందు మీరు పాటించాలి గోవిందా. అయ్యో, ఇది మిమ్మల్ని పిలవటం లేదయ్యా. అన్ని సమయాల్లో నాకొచ్చే ఊత పదం గోవిందా. సరే, ఇంతటితో వదిలేయండి. సరే అని ఆ రోజు నువ్వు వదిలేసావా? మరి నేనెలా వదులుతాను? ఏమన్నావు? కలలు కనండి కాని ఎదుటి వాళ్ళ ఆస్తులు కాజేయకుండా చూడాలనా? మేము కల్లో కూడా ఒకరి సొమ్మును కాజేయాలని అస్సలు అనుకోము. మాకలాంటివి రావు కూడా. మాకలాంటి బుద్ధులు కూడా లేవు. మీవే. ఎక్కువ చేయకండి. గోవిందా, నువ్వు చేసింది తక్కువ, మీ బ్రదర్ చేసింది. మాకు ఆస్తులు లేకపోయినా అంతకు మించిన సంస్కారం ఉంది. మీకు ఎంతున్నా ఉండాల్సిన సంస్కారం లేదని స్పష్టంగా కనిపిస్తోంది. సమాధానం చెప్పు. ఏంటి చెప్పేది? కంటితో చూసిందే నిజాలనుకునే మీకు ఏం సమాధానం చెప్పాలి? వాడి గురించి మీకేం తెలుసని మీరు మాట్లాడుతున్న దానికి సమాధానం చెప్పాలి. ఇది సమాధానం కాదు, మీ వాడి తప్పుని సమర్థించటం. ఇది తప్పు కాదు, ఇదొక పొరపాటు. దీనికి పెంపకాలు, సంస్కారాల వరకు వెళ్ళకండి. ఇది ఇంతటితో వదిలేస్తానని మీరు అనుకోకండి. ఎంతవరకైనా వెళ్తాను. సరే, వెళ్ళండి. రే, నువ్వు ఉండరా. ఏమండి, ఇందులో ఎవరిది తప్పుందో ఎవరిది లేదో అని నిర్ధారించాల్సిన విషయం ఇది కాదండి. తప్పు నాదే అంటున్నారు కాబట్టి. అంటవేంటి? నీదే. సరే అండి, తప్పు నాదే. శ్రీకాంత్, రే, నువ్వు ఊరుకోరా. నా గురించి ఇంత గొడవ జరగడం నాకు నచ్చదు. ఏమండి, పొరపాటో ఏదో మీ అమ్మాయి ఫోటోలు తీశానండి. తప్పు నాదేనండి. జరిగిన దానికి నేను మీకు క్షమాపణలు చెప్తున్నానండి. క్షమించండి. సారీ అండి, ప్లీజ్. గోవిందా, క్షమించమని ప్రాధేయపడ్డావు కాబట్టి నేను మంచిదాన్ని కనుక వదిలేస్తున్నాను. మళ్ళీ ఇంకెప్పుడైనా ఇలా జరిగిందో అప్పుడు క్షమించడాలు ఉండవు. చెడ్డదాన్ని అయిపోతాను. జాగ్రత్త. పద విష్ణు. పదండి. తప్పు నీదని ఒప్పుకుంటావారా? ఎక్కడికో వెళ్ళి ఆకుండా ఇది ఉత్తమం కదరా. ఆ అమ్మాయికి నలుగురు నోళ్లలో నానడం ఇబ్బందే కదా. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా? అది వాళ్ళ తప్పు కాదురా. అమ్మాయిల్ని కన్నవాళ్ళు అలాగే ఉంటారు. అయిపోయింది కదా, వదిలే. ఏంట్రా? అన్నయ్య, ఇక్కడున్నారా?
అలా ఉన్నారేంటి? ఏమైంది? ఏం లేదమ్మా, వెళ్దాం పద. క్షమించమని అడిగాడు కాబట్టి విడిచిపెట్టాను కృష్ణ, లేదంటేనా? అతన్ని అడగాలనుకున్నవి బానే కడిగావమ్మా. హ్మ్. సరే, మేం షేర్ ఆటోలో ఇంటికెళ్తాంలే. ఉమ్, నీకు లేట్ అయిపోతుందంటున్నావు కదా, త్వరగా షాప్కి వెళ్ళాలన్నావుగా, వెళ్ళు. సరే అమ్మా. నువ్వేం భయపడకక్క. అమ్మ బాగా వార్నింగ్ ఇచ్చింది కదా. నువ్వెక్కడైనా కనబడ్డా కూడా నీ పక్క కూడా రాడు. సరేనా? నేను వెళ్ళొస్తానమ్మా. హ్మ్. చాలా చేశారు, చెప్తా. రాహుకాలం పోయింది. ఇంకా షోరూమ్కి వెళ్ళాలి. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ. చెప్పు మధు. మేడ్ ఇన్ హెవెన్ లో విష్ణుని జాయిన్ చేశారని అన్నయ్య చెప్పాడు వదినా. ఎందుకు చేసావని అడగమంటే చేసావా ఏంటి? చచ్చా, అదేం లేదు వదినా. మేడ్ ఇన్ హెవెన్ వాళ్ళది ఈరోజు 25th యానివర్సరీ ఫంక్షన్ కదా వదినా. మేము వస్తాం కదా, కలిసి వెళ్దామని ఫోన్ చేశాను. ఈయన నాకు చెప్పలేదేంటి? వదినా వెళదాం మధు. సరే వదినా. మర్చిపోయి ఉంటారా? ఈయన మధుకి ఫోన్ చేసి మంచి పని చేసి ఉంటారు. ఏమయ్యా ఏమయ్యా, ఏం చేశారు? ఏం చేశాను? కలిసి వెళ్దామనే కదా చెప్పాను. కలిసి వెళ్ళినంత మాత్రాన వాళ్ళకి అర్హత ఉండొద్దా డాడీ? వెళ్తున్నారుగా, ట్విస్ట్ ఇస్తా. స్వీటీ, ఎప్పుడొచ్చావు, ఎప్పుడు రెడీ అయ్యావు మమ్మా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ డార్లింగ్. ఏంటి బేబీ ఈ డ్రెస్ వేసుకున్నావు? నీ కోసం స్పెషల్ గా డ్రెస్ డిజైన్ చేయించాను కదా. వెయిట్. వావ్, క్యూటీ డ్రెస్, గెట్ రెడీ. ఏంజెల్లా ఉన్నావు స్వీటీ. థ్యాంక్ యూ మమ్మా. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు పర్ఫెక్ట్. మమ్మా, ఇంత హై లుక్ అవసరమా? ఫంక్షనే కదా. అవసరమే స్వీటీ, పద. రాధా, మొహం డాడ్ వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్స్ రా. డైమండ్ రింగ్స్. హిమా నేను సెలెక్ట్ చేసాం, చూడు.
ఇచ్చేయండి. థ్యాంక్స్ రాధా, నువ్వు వస్తున్నందుకు. కనబడ్డం వరకే వస్తున్నాను నాన్న. కార్లో ఉంటాను రా. ఆ పెద్దన్నయ్య ఏడి? కార్లో. వెళ్ళేది కార్లోనే కదా, పద. మమ్మ డాడీ వచ్చేస్తారు. పెళ్లి విషయం రాధాకోసారి చెప్పాల్సింది తారా. బేబీ, రాధా ఆ రిలేషనే వద్దని మీకు చెప్పింది నిజమే కదా? బట్ అక్కడ నో చెప్పలేదు. నేను చూసిన మ్యాచ్ డెఫినెట్గా ఒప్పుకుంటాడు. లైవ్లో చెప్తేనే యూజ్ ఉంటుందని చెప్పలేదు. అది కాదు తారా. బేబీ, గెస్ట్లందరూ వచ్చే టైం అయింది. మినిస్టర్ ఫ్యామిలీ కూడా బయలుదేరిపోయారంట. మనం ఇంకా ఇక్కడే ఉంటే ఎలా? ఏమీ ఆలోచించకుండా రండి బేబీ, కమ్. ఏమయ్యా, విష్ణు రెడీ? నేను రెడీ రాణమ్మా. అమ్మా, మేము రెడీ. అవును, కృష్ణ ఇంకా రాలేదేంటి? వచ్చేసానమ్మా. ఎక్కడికంతా రెడీ అయ్యారు? ఆ సంబంధాల స్కూల్ ఉంది కదే. ఓ, మేడ్ ఇన్ హెవెనా? ఆ ఈ రోజే వాళ్ళ ఫంక్షన్ అంట. ఏది 25th యానివర్సరీ అని చెప్పారు, అదా? ఆ అదేనే. ఫోన్ చేశారా? మీ బాబాయ్ చేశారమ్మా. అదేంటి? గోవిందా, టైం వేస్ట్ చేయకే, తర్వాత మాట్లాడదు గాని త్వరగా రెడీ అయ్యిరా అమ్మా. మీ బాబాయ్ కార్ తీసుకుని వస్తానన్నాడు, వచ్చేస్తారు. నేను ఆల్రెడీ రెడీ అమ్మా. బ్యాగ్ తీసుకుని వచ్చేస్తాను. తొందరగా రావాలి కృష్ణ. సరే సరే. చూసావయ్యా, వద్దు వద్దు అన్నారు. అలా కట్టేమో లేదో ఇలా వెళ్తున్నాం. నా బంగారు తల్లికి ఈరోజు సంబంధం కుదిరినా ఆశ్చర్యపోకర్లేదు. మన ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంకా ఎంత కట్టాలనని భయపడ్డాలే రాణమ్మా. ఇప్పుడు ఆ భయం పోయిందా? కృష్ణ వచ్చినట్టున్నారే, రా 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 రా. వచ్చేసానమ్మా. వెళ్దాం వదినా. అందరూ రెడీ మధు. ఇన్విటేషన్ తీసుకొచ్చేయండి పెద్దమ్మా, బయలుదేరదాం. ఇన్విటేషనా? అదేంటి పెద్దమ్మా, రెడీ కూడా అయిపోయి వెళ్దాము అంటున్నారు. ఇన్విటేషన్ మీకు రాలేదా? అంటే అంటే ఇది. దీన్నే ఆహ్వాన పత్రిక అంటారు. మీకు పంపలేదా కృష్ణ? ఫోన్ చేసి మాట్లాడతాం. చూస్తుంటే మీకు ఫోన్ చేసినట్టే లేరు. మీ ఫోన్ ఆన్సర్ చేస్తారా? మేమేమీ ఫ్రీగా చేరలేదు. అది నాకు తెలియదు కదా. తెలియనప్పుడు వాగకూడదు కదా. నాకెందుకులే గాని, విషయం అయితే ఇది. గోవిందా, ఇప్పుడేంటి? అది లేకపోతే రానివ్వరా? మేము 2 లక్షలు డబ్బులు కట్టాం. కట్టినా వాళ్ళ పిలుపు లేనిదే కష్టం పెద్దమ్మా. అక్కడ ఎంట్రీకి ఇన్విటేషన్ ఉండాలి. వాళ్ళు దీన్ని చూడకుండా లోపలికి వదలరు. అసలు ఏమై ఉంటుంది? ఏమో పెద్దన్నా. ఈయనైనా ఫోన్ చేసినప్పుడు చెప్పుంటే పాపం మీరింతగా రెడీ అవ్వాల్సిన అవసరం వచ్చుండేది కాదు కదక్కా. అయినా ఇది కరెక్ట్ కాదు కదా, వాళ్ళు ఎందుకు పంపలేదు? వాళ్ళు రావాలనుకున్న వాళ్ళకే పంపారేమో, వాళ్లే చెప్పాలి. రేపు వెళ్ళి మాట్లాడండి వదినా.
తెలుస్తుంది. కట్టిన డబ్బు మొహం మీద కొడతారు, ఏరుకొని వచ్చేయడమే. మేం కూడా ఏం చేయలేని పరిస్థితి. ఫంక్షన్కి టైం అవుతోంది. మేం వస్తామక్క. ఏమండి, పదండి. మీ మొహాలకి మేడ్ ఇన్ హెవెన్ కావాలా? ఏడవండి. గోవిందా, వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చాం కదే, మన డబ్బుకు విలువ లేదా, లేక మనకే లేదా? దీని ద్రోహం అనాలా, మన తలరాతని ఏడవాలా?